అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్ట్ సెక్రటరీ ఎమ్మెల్యే అభ్యర్థి దానం. ఈరోజు అందరూ కూడా ప్రథమంగా హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే. ఈ జాతీయ క్రీడా దినోత్సవం అనే భారతదేశంలో ద విజార్డ్ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినంగా ఈరోజు హాకీ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో క్రీడలకు ప్రాధాన్యత పెరగాలి, క్రీడాకారులను అభినందించాలనే ఉద్దేశంతో ఈ జాతీయ క్రీడల దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డేను జరుపుకోవడం జరుగుతుంది. మేజర్ ధ్యాన్ చంద్ ఒక మూడు ఒలింపిక్స్లో మనకు పథకాలను సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా చేసినటువంటి వ్యక్తి మేజర్ ధ్యాన్ చంద్ గారని చెప్పవచ్చు. అలాగే ఈయన యొక్క క్రీడా నైపుణ్యానికి మెచ్చుకొని మా దేశం తరఫున ఆడండి అంటే కూడా నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాను, దేశభక్తిని చాటుకున్నటువంటి వ్యక్తి మేజర్ ధ్యాన్ చంద్ గారని తెలియజేస్తూ ఒక వెన్నెల కాంతుల్లో అతని యొక్క క్రీడా ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది. అంటే పండు టెండర్లో కూడా ఆయన క్రీడా హాకీ స్కిల్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది అనేది కూడా మన చరిత్రలో తెలుసుకోవచ్చు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే క్రీడాకారులందరూ కూడా భవిష్యత్తులో రాబోయే ఒలింపిక్స్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొంటారని నేను కోరడం జరుగుతుంది. అలాగే ఇప్పటి నుంచే క్రీడాకారుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి, అందరూ కూడా ప్రోత్సహించాలని మేము కోరడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కసరత్తులు చేస్తారంటే వచ్చే ఒలింపిక్స్ నాటికి మనము మెరుగైన పథకాల వైపు భారతదేశం దిశగా ముందుకు వెళ్తుందని మేము కోరడం జరుగుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ క్రీడలను ప్రోత్సహించాలి. క్రీడాకారులు యువకులు ఉన్నారు, భారతదేశంలో అధిక మొత్తంలో యువకులు ఉన్నారు. ఈ క్రీడలను ప్రోత్సహించినట్లయితే అంటే యువకులు కానీ ఆరోగ్యమైన తెలంగాణ, ఆరోగ్యమైన భారతదేశాన్ని మనం చూడగలుగుతాము అని తెలియజేస్తుంది.